నమస్కారం సుందరరామరెడ్డి గారు. నమస్తే అండి. ప్రస్తుతం గనుక మనం చూసుకుంటే అండి, స్టాక్ మార్కెట్‌లో యూత్ అంతా ఎక్కువగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. యాహ్! ఒక 10 ఇయర్స్ తర్వాత గనుక సినారియో గనుక మనం చూసుకుంటే అండి, హ్మ్. ఆ హైప్ గాని లేదనంటే ఇప్పుడున్నటువంటి మార్కెట్టే ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. హ్మ్. కొన్ని చేంజెస్ 10 ఇయర్స్ తర్వాత జరగనివి కొన్ని జరిగితే, హ్మ్. వీళ్ళు ఇన్వెస్ట్ చేసినయి అంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మొత్తం ఇన్వెస్ట్ చేసేస్తూ ఉన్నారు. హ్మ్. ఫర్దర్‌గా వీళ్ళకసలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? అండ్ ఎందుకు అనంటే, ఇంట్రెస్ట్ చూపించడం ఒక ఎత్తైతే యూత్ డీమాట్ అకౌంట్ హ్మ్. ఓపెన్ చేసి, బట్ అది తెలియకుండా వెళ్ళిపోతూ ఉన్నారు కదా! అవును. ఆహ్, దాని నుంచి అంటే పిల్లలకి ఏ విధంగా నర్చర్ చేస్తే బెటర్‌గా అంటే ఉంటుందంటారు? మార్కెట్ ఎలాంటి రిటర్న్స్ ఇయ్యకుండా ఉంటే 10 అవును. ఇయర్స్ 10 అవును. ఇయర్స్ ఓకే. హ్మ్. రైట్. అండ్ యాహ్! ఈక్విటీ మార్కెట్‌లో మీరన్నట్టు కొన్ని సైకిల్స్‌లో అసలు అమౌంట్ ఏమి రాదండి. ఎండ్ ఆఫ్ ది అది హ్మ్. బిజినెస్. ఈక్విటీ అంటే ఏంటి? మన కంపెనీలో పార్ట్నర్‌షిప్ తీసుకుంటున్నాం. అవును. అది బిజినెస్. బిజినెస్ గ్రోత్ అవ్వడానికి చాలా టైం పడతది. ఒక స్టార్టప్ హ్మ్. కంపెనీ ఎస్టాబ్లిష్ అవ్వటానికి ఇయర్స్ పడుతది. ఆ హ్మ్. తర్వాత గ్రోత్ ఫేజ్‌లోకి ఎంటర్ అవుతది. మళ్ళీ హ్మ్. గ్రోత్ ఫేజ్‌లో ఉంచి కంపెనీ లాభాల్లో బాగా ఫుల్‌గా పెరిగేసి డివిడెండ్ పంచడానికి చాలా టైం పడతది. హ్మ్. అంటే అందరూ బిజినెస్ స్టార్ట్ చేసింది ఎందుకంటే లాభాలను ఎంజాయ్ చేయడం కోసం. అవును. కానీ ఇమ్మీడియేట్‌గా లాభాలు ఏ బిజినెస్ రాదు. హ్మ్. కొంత విండో ఉంటుందన్నమాట. హ్మ్. అందుకని స్టాక్ మార్కెట్‌లో కూడా ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఈ స్టార్టప్ కంపెనీస్, గ్రోత్ కంపెనీస్, మెచ్యూరిటీ కంపెనీస్, డిక్లైన్ కంపెనీస్ ఇలా స్టేజెస్ ఉంటాయి. హ్మ్. కాబట్టి అన్ని స్టేజ్‌ల్లో ఉన్న కంపెనీస్ నీకు వెల్త్ క్రియేట్ చేయవు. హ్మ్. కొన్నే క్రియేట్ చేస్తుంటాయి వెల్త్‌ని. కాబట్టి స్టాక్ మార్కెట్‌లో ఒక 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు మంచి కంపెనీ అయినా సరే, హ్మ్. నీకు ఎలాంటి వెల్త్ క్రియేట్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే మంచి కంపెనీ మే నాట్ బి గుడ్ రిటర్న్స్ కంపెనీ. హ్మ్. 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 ఎగ్జాంపుల్ చూసామనుకోండి, గత 6 సంవత్సరాల నుంచి కోటాక్ బ్యాంక్ 0 రిటర్న్స్ ఇచ్చింది. అబ్బా! ఎక్సలెంట్ బ్యాంక్. హ్మ్. దట్ ఈస్ ఎక్సలెంట్ బ్యాంక్. అంటే దాని అర్థం ఏందంటే, స్టాక్స్ ఎవ్రీ ఇయర్ మూవ్ అవ్వాల్సిన అవసరం లేదు అంటున్నా. హ్మ్. సేల్స్ పెరిగినంత ఈజీగా హ్మ్. స్టాక్ రేట్ పెరగదు అంటున్నాను. రెండిటికి రిలేషన్ ఉందనుకుంటాం మనం షార్ట్ టర్మ్‌లో ఉండదు. హ్మ్. వెరీ లాంగ్ హ్మ్. టర్మ్‌లో ఉంటుంది. ఎగ్జాంపుల్ జపాన్ చూసామనుకోండి. జపాన్ 1980లో వరల్డ్‌లోనే వన్ ఆఫ్ ది లీడింగ్ లార్జర్ థాన్ లైఫ్ ఎకానమీ అండి అది. అబ్బా! అక్కడ రియల్ ఎస్టేట్స్ రేట్స్ అమెరికా కంటే ఎక్కువ రేట్స్ అయ్యాయి. హ్మ్. హ్మ్. అంటే 89లో వాళ్ళ స్టాక్ మార్కెట్ పట్టడం స్టార్ట్ అయితే హ్మ్. 89లో 2024లో మళ్ళీ ఆ పీక్‌ని బీట్ చేసింది. ఓకే. అంటే లిటరల్లీ అంటే మోర్ థాన్ 30 ఇయర్స్, 34 ఇయర్స్ హ్మ్. జీరో రిటర్న్స్ ఇండెక్స్‌లో పెట్టినోళ్ళకి. హ్మ్. లంప్‌సమ్ హ్మ్. హ్మ్. పెట్టినోళ్ళకి. హ్మ్. లంప్‌సమ్ ఒకేసారి పెట్టుంటే గనక. అందుకని స్టాక్ మార్కెట్‌లో మీరు లంప్‌సమ్ గనక పెట్టుంటే, ఒకేసారి గనక పెట్టుంటే హ్మ్. అండ్ ఆ పీక్ లెవెల్‌లో మనం స్ట్రక్ అయిపోతే గనక హ్మ్. డెఫినిట్‌గా పెయిన్ ఉంటుంది. అండ్ డెకేడ్స్ వరకు జీరో రిటర్న్స్ అనేది మామూలు విషయం. మీరు ఎస్‌బీఐ బ్యాంక్ చూడండి. ఒక డెకేడ్ జీరో ఉంది హిస్టరీ. హ్మ్. అండ్ ఎయిర్‌టెల్ చూసుకోండి. ఒక డెకేడ్ ఉంది. రిలయన్స్ చూసుకోండి. ఇప్పుడు 4 ఏళ్ల నుంచి జీరో రిటర్న్స్. హ్మ్. అది కూడా 10 ఇయర్స్ ఇంతకుముందు హిస్టరీ ఉంది. అదే. దాని అదే. మీనింగ్ ఏందంటే ప్రపంచవ్యాప్తంగా హిస్టరీ గనుక చెక్ చేసుకుంటే ఒక 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు ఈక్విటీ మార్కెట్‌లో జీరో వచ్చే ప్రాబబిలిటీ ఉంది. హ్మ్. అందుకని అసెట్స్ అన్నీ తీసుకెళ్ళి ఒకేసారి లంప్‌సమ్‌లో ఈక్విటీలో పెడతామంటే పెట్టకూడదు. ఈక్విటీ కాదు నాట్ ఓన్లీ ఈక్విటీ. మీరు ఏ అసెట్ క్లాస్ తీసుకున్నా సరే. హ్మ్. ఎగ్జాంపుల్ మనం ఈవెన్ గోల్డ్‌లో పెట్టినా సరే. మన జనవరిలో 10 గ్రాముల గోల్డ్ 1,90,000 ఉంది. హ్మ్. 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 మనం డబ్బులన్నీ తీసుకెళ్ళి గోల్డ్‌లో పెట్టామనుకోండి. ఇప్పటికి అది 29% డ్రాప్ అయింది అబ్బా! గోల్డ్. హ్మ్. అందుకని ఈవెన్ రియల్ ఎస్టేట్ కూడా ప్రతి అసెట్ కూడా హ్మ్. కొన్ని ఫేజుల్లో పెరుగుతుంది. కొన్ని చోట్ల ఆగిపోతుందది. కాబట్టి ఒకే అసెట్‌లో పెట్టడం సో, రాంగ్. ఫ్లక్చుయేషన్స్ అనేది కామన్ అది. కామన్. కామన్ అది. హ్మ్. అందుకని ఈవెన్ ఈక్విటీ‌లో మోర్ ఉంటది. ఎందుకంటే బిజినెస్ కదా ఇది. హ్మ్. ఈ బిజినెస్‌లో ఏంటంటే ఇది ఇంటర్నేషనల్‌గా, నేషనల్‌గా, పొలిటికల్‌గా, జియోగ్రాఫికల్‌గా, సెక్టార్, కంపెనీ స్పెసిఫిక్ న్యూస్ ఫుల్ ఎఫెక్ట్ చేస్తుంటాయి. ఇప్పుడు ఈ రియాలిటీలో యూత్ అర్థం చేసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఏంటి సార్ అసలు? యాహ్! ఒకే అసెట్‌లో మొత్తం డిప్లాయ్ చేయకూడదు. ఓకే. సింగిల్ అసెట్ క్లాస్‌లో హ్మ్. 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 ఉన్నదంతా ఒకేసారి పెట్టకూడదు. హుహు. రెండోది అసెట్ డైవర్సిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. హ్మ్. అసెట్ డైవర్సిఫికేషను. అందుకని మీరెప్పుడైనా షార్ట్ టర్మ్ నీడ్స్ కోసం కొంత మనీని డెట్ ఫండ్స్‌లో పెట్టుకోండి. హ్మ్. అండ్ మిక్స్డ్ అసెట్స్ పెట్టుకోండి. కొంత డెట్, కొంత గోల్డ్, కొంత ఈక్విటీ ఇట్లా. ఏ ఒక్క అసెట్‌ని పూర్తిగా నమ్మమాకండి. ఎందుకంటే ఒక్కసారి అది స్ట్రక్ అయిపోతే 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ వరకు రిటర్న్స్ ఏమి రాకపోవచ్చు. ఇంకా నెగెటివ్‌లు కూడా పోవచ్చు. హ్మ్. మనం ఇందాకల చూసాం ఎస్‌బీఐ కార్డ్స్ 8 ఇయర్స్ నుంచి ఏమి రావట్లా. అవును. అట్లా చాలా ఉన్నాయి కంపెనీస్ మన హ్మ్. మార్కెట్‌లో గనుక చూసుకుంటే. ఎందుకు టీసీఎస్, విప్రోస్ ఇండియాస్ ద బెస్ట్ ఐటీ కంపెనీస్ హ్మ్. ఆల్మోస్ట్ 6 ఇయర్స్ లోలో ఉన్నాయి ఇప్పుడు. కోవిడ్ అర్థమైంది. ప్రైస్‌కే దొరుకుతున్నాయి. హ్మ్. కాబట్టి మీరు లంప్ సమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయడం చాలా చాలా రిస్క్ అనమాట ఇలాంటి వాటిల్లో. కాబట్టి స్టాక్ మార్కెట్‌లో హిస్టారికల్ రిఫరెన్స్ మనం చూసుకుంటే గనక ఒక డెకేడ్ వరకు రిటర్న్స్ జీరో ఉండే ప్రాబబిలిటీ ఉంది. హ్మ్. జపాన్ మార్కెట్ లాగానే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో 20, 30 ఇయర్స్ కూడా ఆగిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి సింగిల్ అసెట్‌లో పెట్టకూడదు. హ్మ్. ఒకేసారి పెట్టకూడదు. పెట్టినా సరే మీరు ఎస్ఐపి రూపంలో పెట్టాలా. ఎస్ఐపి రూపంలో పెట్టాలి. అండ్ డిఫరెంట్ అసెట్స్‌లో పెట్టుకోండి. మార్కెట్‌ని బ్లేమ్ చేసే బదులు
మన రిస్క్ని మన కంట్రోల్లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే. అయితే ఇండియాలో జపాన్ లాంటి కండిషన్ వస్తాయి అంటే రాకపోవచ్చు. ఎందుకంటే మన దగ్గర 35 ఏజ్ ఉన్న యూత్ ఎకానమీ వరల్డ్ వైడ్ చూసుకుంటే ఇండియాలో ఎక్కువ ఉంటుంది హ్యూమన్ మ్యాన్ పవర్. మన దగ్గర యూత్ ఉంది. అండ్ జీడీపీ గ్రోత్ మోర్ దెన్ 6% ఉంది. కాబట్టి జపాన్ లాంటి స్టేజెస్ రావడానికి మన ఇండియాకి మేబీ ఇంకో 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు పడుతుంది. అంత స్టేజ్కి మనం రాకపోవచ్చు. ఓకే. బట్ స్టిల్ మనం 2008లో మనం చూసాము. స్టాక్స్ అనేది ఆల్మోస్ట్ ఒక 70-80% డ్రాప్ అవుతాయి. 2008లో నిఫ్టీయే 60% డ్రాప్ అయింది. అండ్ 2000లో .com బబుల్ అంటారు, వరల్డ్ వైడ్గా ఫేమస్ అది. ఆ టైంలో యాపిల్, ఎన్విడియా ఇలాంటి స్టాక్స్ 90% డ్రాప్ అయినాయి. 90 ఇవాళ వరల్డ్ నెంబర్ 1 కంపెనీస్ అవి. బట్ 2000 అప్పుడు ఎన్విడియా 92% డ్రాప్ అయింది. దాని మీనింగ్ ఏంటంటే క్వాలిటీ అనేది అడ్డుకోలేదు మార్కెట్ పట్టాన్ని. అందుకని మా ఒకే అసెట్లో పెడితే, బల్క్లో అమౌంట్ పెడితే రిస్క్ టూ మచ్ తీసుకున్నట్టు లెక్క మీరు. కాబట్టి నీకు రివార్డ్ అంత వర్త్ కాదు. దాని బదులు ఎస్ఐపిలో పెట్టండి. డిఫరెంట్ అసెట్ క్లాస్లో పెడితే మీ ఫైనాన్షియల్ గోల్స్ తగ్గట్టు మీకు అది వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి మార్కెట్ 5 ఏళ్ళు 10 ఏళ్ళు జీరో రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. హిస్టరీ ఉంది దానికి. ఏ కంపెనీలకు కూడా అలా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎవరి రిస్క్ని వాళ్ళు తీసుకోవటం బెటరు. మీ ఫైనాన్షియల్ గోల్స్ తగ్గట్టు డిఫరెంట్ అసెట్ క్లాస్లో పెట్టడం ద్వారా దీన్ని మేనేజ్ చేయొచ్చు అనమాట. ఓకే. ఓకే సో సార్, అసెట్ డైవర్సిఫికేషన్ జరిగితే చాలా బెటర్. బెటర్ అది. ఒకే అసెట్లో పెట్టలేదు కాబట్టి మనకు అంత పెయిన్ ఉండదు. పైగా అన్ని అసెట్ క్లాస్లో ఒకేసారి ఫీజ్ అవ్వవు. బేసికల్గా ఒక అసెట్కి ఇంకో అసెట్కి మధ్య రిలేషన్ ఏంటంటే, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అనుకోండి, దాని కంట్రోల్ కోసం గోల్డ్ రేట్లు బ్యాంక్ రేట్లు తగ్గిస్తూ ఉంటాయి. ఆ టైంలో బ్యాంక్ రేట్ తగ్గుతున్నాయి కాబట్టి గోల్డ్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే బ్యాంక్లో డబ్బులు రావు కాబట్టి. అప్పుడు గోల్డ్ బెటర్ అవుతుంది నీకు. అదే ఇన్ఫ్లేషన్ బాగా కంట్రోల్లోకి వచ్చింది అనుకోండి, వడ్డీ రేట్లు బాగా రాబోతాయి. ఆ టైంలో ఏంటంటే ఈక్విటీ బాగా పర్ఫార్మ్ చేస్తుంది. అంటే సైక్లికల్ నేచర్, లింక్ విత్ ఎకానమీ. ఎకానమీలో ఉన్న అప్ అండ్ డౌన్స్ వల్ల ఇది అవుతుంటుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ హైదరాబాద్ డామ్ అవ్వాలనుకోండి, పడిపోవాలనుకోండి, గవర్నమెంటల్ కనుక 10% వడ్డీ రేట్లు అనుకోండి, హౌసింగ్ లోన్స్ ఎవరు తీసుకుంటారు? అవును. అంటే రియల్ ఎస్టేట్లో క్వాలిటీ లేదు, ఎకానమీ కంట్రోల్ చేస్తుంది. వడ్డీ రేట్లు పెరిగిందో రియల్ ఎస్టేట్ అందరూ ఆపేస్తారు. వడ్డీ రేట్లు డ్రాప్ అయిందో ఒక ఇల్లు కూడా ఇంకొక ఇల్లు కొంటారు. తక్కువ రేటుకే దొరుకుతున్నాయి కదా వడ్డీకి. అందుకని క్వాలిటీ గురించి కాదు ఇక్కడ. ప్రతి అసెట్ కూడా సైక్లికల్ నేచరు. అండ్ ప్రతి అసెట్ కూడా 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జీరో రిటర్న్స్ వచ్చే ప్రాబిలిటీ ఉంటుంది. కాబట్టి బెటర్ ఏంటంటే మీరు అసెట్ డైవర్సిఫికేషన్ చేసుకోండి, రిస్క్ని టాలరేట్ చేసేలాగా ప్లాన్ చేసుకోండి. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్.